ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను విజయ్. మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదాల నేపథ్యంలో అక్కడికి కవరేజ్ నిమిత్తం వెళ్ళినటువంటి కొంతమంది జర్నలిస్టుల మీద మోహన్ బాబు దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం వారందరూ కూడా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలంతా కూడా అటు ఏపీలోను తెలంగాణలోను ఆందోళనకు దిగాయి. మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు TUWJ ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ గారు. సార్ నమస్తే విరహత్ అలీ గారు. అంటే జర్నలిస్ట్ సంఘాల స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే అతని పరిస్థితి కూడా సర్జరీ కూడా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అంటున్నారు. అలాగే సుమన్ టీవీ మీద కూడా తిరుపతిలో మొన్న దాడి జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి మా ప్రతినిధుల మీద కూడా అక్కడ వారి మనుషులు కూడా బౌన్సర్స్ దాడి చేశారు. మొత్తం ఈ ఎపిసోడ్స్ ని ఎలా చూడాలంటారు? అది ఆయన మనుషులు అనడం కన్నా ఆయన పెంచి పోషిస్తున్న మూకలంటే బాగుంటది. ఆయన తిరుపతిలో కొన్ని మూకల్ని, హైదరాబాద్ లో కొన్ని మూకల్ని, ఏదో తన భద్రత బౌన్సర్లు అని ఆయన పిలుస్తుండొచ్చు, కానీ కొన్ని మూకల్ని ఆయన పెంచి పోషిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే గూండాలను పెంచి పోషిస్తున్నాడు ఆ కుటుంబం. ప్రధానంగా మోహన్ బాబు నిన్న అయితే చర్యకు పాల్పడ్డాడో అది యావత్తు తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇవాళ చర్చనీయాంశమైంది. అంటే అతని మతి ఎంత భ్రమించింది అనేదే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక జర్నలిస్టును కూడా అర్థం చేసుకోలేని, ఒక జర్నలిస్టు బాధ్యతల్ని కూడా అర్థం చేసుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితి అతనికి ఏర్పడిందంటే చాలా అత్యంత విచారకరమైనటువంటి సంఘటనగా మేము భావిస్తున్నాం. నిన్న అసలు జర్నలిస్టులు ఏం తప్పు చేశారని చెప్పి నువ్వు ఆ స్థాయికి వాళ్ళ మీద నువ్వు విరుచుకుపడ్డావని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు వెళ్ళి వివరణ అడగడం తప్ప, అది కూడా వాళ్ళ వివరణ ఎందుకు? గత 4 రోజుల్లో నీ కుటుంబం రోడ్డు మీద పడ్డది, నీ కుటుంబం గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. అందుకే నీ సొంత కుమారుడే తీసుకెళ్ళిండు అక్కడికి. మనోజ్ తీసుకెళ్తేనే మన జర్నలిస్ట్ మిత్రులు అక్కడికి వెళ్ళిండ్రు, వెళ్ళి నీ వివరణ అడిగిండ్రు. అది ఒక వృత్తి ధర్మంలో బాధ్యతగా వివరణ అడగడం అంటే నిన్ను గౌరవించింది మీడియా. అక్కడ నువ్వు ఒక రౌడీ లాగా, ఒక గుండా లాగా రెచ్చిపోయావు. నిజంగా మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. గత 1 year గా ఆయన మానసిక స్థితి బాగాలేదు మోహన్ బాబుది. వారు చాలా మానసికంగా ఆందోళన చెందుతున్నట్టు అర్థమవుతుంది. వెంటనే ఆయన ట్రీట్మెంట్ కూడా చేయించాలని మేము కోరుతున్నాము. కేసు అరెస్టు ఖచ్చితంగా అది చేయకుండా మేమే ఊరుకోం, కానీ ఎట్ ది సేమ్ టైం ఆయనకు మానసిక చికిత్స చేయించడం కూడా అత్యంత అవసరం అని కూడా మా యూనియన్ భావిస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ జర్నలిస్టులు వెళ్ళి వివరణ అడిగితేనే కొట్టిండు, అతను చంపే ప్రయత్నం చేసిండు. ఇక సామాన్యుల పరిస్థితి ఏం కావాలి? అట్లాంటి సమాజంలో వదిలిపెడితే రేపు ఎవరికి ఎలాంటి ముప్పు ఉంటుందో తెలియలేదు, అంచనా వేయాలన్నటువంటి పరిస్థితి ఉంటది. కనుక వెంటనే ఇవన్నీ దాడులు వరుసగా జరుగుతున్నాయి, వాళ్ళు పథకం ప్రకారం జరుగుతుంది. ఇది అంటే ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొద్దు అనుకుంటున్నాడు అతను. ఇది తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ కోట్లాది ప్రజలు బలిదానాలు చేసి రోడ్ల మీదకి వచ్చి చారిత్రాత్మక ఉద్యమాలతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు, ఈ ప్రజల చైతన్యాన్ని నిరూపించుకున్నారు. ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలకు, ఇలాంటి ఘటనలకు, ఇలాంటి దమనకాండలకు ఆస్కారం ఇవ్వబోము. ఇది ప్రభుత్వం కూడా దీన్ని దృష్టి సారించాలి. తెలంగాణ రాష్ట్రం అంటే ఇక్కడ మానవ హక్కులు వర్ధిల్లుతాయి, అట్లాగే ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకం ఉండకూడదు, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలి రాష్ట్రంలో. అప్పుడే దేశంలో కొత్తగా సాధించుకున్న ఈ రాష్ట్రానికి సార్థకత ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ రోజు ఏమి కింద జోక్యం చేసుకోకుండా ఏదో తూతు మంత్రంగా 2-3 కేసులు పెడితే మేము ఊరుకోము. అసలు అతని మీద హత్యాయత్నం కేసు కావాలని మేము 2 రోజులు నిన్నటి నుండి అదే డిమాండ్ చేస్తున్నాం. హత్యాయత్నం కేసుని వెంటనే నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. కొద్దిసేపటి కిందటే హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే మోహన్ బాబు గారి ఆరోగ్య పరిస్థితి మీద, అంటే ఆయన మానసికంగా బాగా ఆందోళనకు గురయ్యారు, హైపర్ టెన్షన్ తోనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, కాబట్టి ఒత్తిడిలో ఉన్నారనేటువంటి విషయాన్ని వైద్యులు చెప్పారు. సో ఆ ఒత్తిడిలోనే, ఆ హైపర్ టెన్షన్ లోనే, అంటే 3 రోజుల నుంచి ఆ గొడవ జరుగుతుంది కాబట్టి ఆ ఒత్తిడిలోనే మీడియా మీద దాడి చేశారు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దానిపై ఏమంటారు? అరెస్ట్ వ్యవహారం రాగానే తనకు ప్రమాదం ఉండబోతుంది పోలీసుల నుండి అని వాళ్ళకి ఏమైనా సూచనలు సంకేతాలు వచ్చిన వెంటనే ఆసుపత్రుల్లో చేరడం, అక్కడ ఆసుపత్రులను కూడా మేనేజ్ చేసుకొని హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం అనేది సర్వసాధారణంగా కొంతమంది ఇలాంటి మహానుభావులు చేసే పని. అది హైపర్ టెన్షన్ నిన్నటిది కాదు, ఇది ఆయన 1 ఏడాది కాలంగా ఆయన దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. చాలా మానసిక స్థితి బాగాలేదు అతనిది, అంత గందరగోళంగా చేస్తున్నాడు, ఎవరితో ఎట్లా మాట్లాడుతుండో తెలుస్తలేదు, ఆయన నడవడి ఏందో తెలియట్లేదు.
అతని ప్రవర్తన గురించి చర్చ జరుగుతుంది. కొత్తగా ఏం కాదు అతని ఆరోగ్య సమస్య, ఆరోగ్యానికి సంబంధమే లేదు. తాను చేసుకునే పనులన్నీ బాగానే చేసుకుంటున్నాడు. అలాగే అలాగే నిన్న అజయ్ మరి గారు ఆడియో రిలీజ్ కొద్దిసేపటి కిందటే లేటెస్ట్ గా విష్ణు కూడా ఆయన కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. ఆయన కూడా ఏమంటున్నారంటే మా నాన్నగారి తరపున నేను మీడియాకు క్షమాపణ చెబుతున్నానంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా దానికి ముందు మనోజ్ కూడా మీడియాతో మాట్లాడారు. మా ఫాదర్ తరపున నేను సారీ చెప్తున్నానంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఆయన కూడా ఖండించారు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళ ఇద్దరు కుమారులు కూడా మీడియాకు సారీ చెప్తున్నారు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. చంపి కూడా నేను క్షమాపణ చెప్తున్నా, సారీ తెలియకుండా అతను చంపేసిన, ఏమనుకోవద్దు, నువ్వు క్షమించండి అంటే న్యాయమా? బలమైన తగిలినాయి, ఆసుపత్రి నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి, హెడ్ ఇంజరీ ఏ స్థాయికి వచ్చింది, ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, అతనికి నరాలకు కూడా కొంత డ్యామేజ్ అయిందని చెప్పి ఇది ఇంత తంతు నడుస్తుంటే సారీ నేను చెప్తానంటే కొట్టి నేను సారీ చెప్తా అన్నట్టుగా ఉంటుంది. అంటే ఆంగ్లేయులు దేశానికి వచ్చి దోపిడంతా చేసుకొని ఏమనుకోవద్దు, సారీ మేము వెళ్ళిపోతున్నాం అని అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. శిక్ష మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే శిక్షలు పడాలి. పడితే ఆ వాల్యూ తెలుస్తుంది. ఒక సంఘటనలో మోహన్ బాబు గారు కూడా ఒక ఆడియోని రిలీజ్ చేశారు. ఆడియోలో కూడా ఆయన మీడియా గురించి కూడా ప్రస్తావించారు. ఏమన్నారంటే మీడియా జర్నలిస్టులు వాళ్లకు టీఆర్పీ రేటింగ్స్ వ్యూస్ రావడం కోసమే ఇలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పిస్తారు అంటూ ఆయన మాట్లాడారు. దాని మీద ఏమంటారు? అది నేను విన్నాను ఆయన ఆడియో, ఏదో అసలు ఆశ్చర్యం వేసింది. అంటే కొట్టి తిట్టి తిరగోరా ఏదో తెలంగాణలో ఒక సామెత ఉంటది. అది ఆయన ఎక్కడ కూడా నేను చేసింది తప్పు, నిజంగా నేను ఏ క్షణాలు చేసిన తప్పు, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అని చెప్పి ఆయన వేడుకోలేదు. ఏదో కహానీ చెప్పుకుంటా మీడియా అంటే తనకి ఏదో ప్రేమ ఉన్నట్టు, వెలబోసి ప్రేమ ఉన్నట్టు అన్న కూడా నటన ఒక సినిమా స్క్రిప్ట్ లో ఎట్లా చెప్తారో అట్లా చెప్తున్నారు ఆయన ఆడియో. చివరిలో ఐ లవ్ యూ కూడా చెప్పారు. మీడియాకి పోలీసులకి జర్నలిస్టులకి ఐ లవ్ యూ అని కూడా చెప్పారు. ఈ కేసులో పూర్తి స్థాయిగా పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయని పక్షంలో మేము డీజీపీ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నాం. దానికి కూడా నిన్ననే నేను పిలిపించాను. ఖచ్చితంగా మేము ఆ పని కూడా చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని దయచేసి ప్రభుత్వం, అతను ఎట్లయినా ఒత్తిడి చేస్తాడు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి పక్క రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద మనిషికి తన అనుచరుడు, ఆ పెద్ద మనిషి దీవెనలు ఆశిస్తులు ఉంటే కనుక అతని ద్వారా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటది. అలాంటి ఒత్తిళ్లకి మన రాష్ట్ర ప్రభుత్వము తలంచొద్దు, తలదించొద్దు. ఖచ్చితంగా అతని యాక్షన్ తీసుకోవడానికి ముందుకెళ్లాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సంఘం రైట్ సార్, థ్యాంక్ యూ అండి.